నందమూరి బాలకృష్ణ ఎవరు? ఒక మాటలో తేల్చేసే 1 మార్క్ క్వశ్చన్ కాదిది. సరిగ్గా రాస్తే 100 మార్కుల జవాబు అవుతుంది. ఎందుకంటే బాలయ్య నటుడు మాత్రమే కాదు, అంతకు మించి. హిందూపూర్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నేత. బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎన్నో వేల ప్రాణాలను నిలబెట్టిన దాత. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తో ఓటీటీ వేడుకగా చెలరేగిపోతున్న ఘనత. ఒకే ఒక్కడు అన్ని చోట్ల ఉండి తన ప్రాబల్యాన్ని అన్ని చోట్ల చూపిస్తున్న బాలయ్య జీవితాన్ని ఒక్క మాటలో తేల్చేయడం కష్టం. సినిమాల్లో బాలయ్య విశ్వరూపం వేరు. అక్కడ బాలయ్య పేరు చెబితే వెండితెర మీసం మెలేస్తోంది. బాలయ్య రూపం చూస్తే బాక్స్ ఆఫీస్ తొడగొడుతుంది. బాలయ్య అంటే ఓ విజిల్ మూమెంట్. బాలయ్య అంటే మాస్ మాన్యుమెంట్. బాలయ్య అంటే ఎక్స్పైరీ డేట్ లేని ఎక్స్పెరిమెంట్. రిటైర్మెంట్ ఎరగని ఎంటర్టైన్మెంట్. మాస్, ఫ్యాక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ, మైథాలజీ, ఫోక్, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా సినిమాల్లో ఎన్ని రూపాలుంటాయో అన్ని కథల్లోనూ బాలయ్య మెప్పించాడు. 20 ఏళ్లలో ఏదైతే జోరు చూపించాడో అది 60 ఏళ్ళొచ్చినా తగ్గలేదు సరికదా. కుర్రాలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోల్లో ఇంత వేగంగా సినిమాలు చేస్తోంది బాలయ్య ఒక్కడే. దర్శకుడు కొత్త, అనుభవజ్ఞుడా, చేతిలో హిట్ సినిమాలున్నాయా అనే లెక్కలేవి వేసుకోకుండా కథ నచ్చితే చాలు భుజం తట్టి ప్రోత్సహించే హీరో. ఈ కథ బాలయ్యకు నప్పదేమో అని డౌటే అక్కర్లేదు. ఏ పాత్రనైనా మెడలు వంచి దానిపై సవారీ చేయగలడు. అందుకే అన్ని రకాల కథలు బాలయ్యని వెతుక్కుంటూ వెళ్తాయి. పదవుల కోసం ఆశించకుండా తండ్రి స్థాపించిన పార్టీకి అహర్నిశలు సేవ చేస్తున్న అసలైన కార్యకర్త బాలయ్యే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా మంత్రి పదవి అందుకోలేదు. ఆ ఆశ తనకు లేదు కూడా. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేస్తున్నాం కదా అనే ఆలోచన కంటే పెద్ద పదవి లేదేమో. హిందూపూర్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్నదే తన కళ. బసవతారకం ఆసుపత్రి తద్వారా చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిది. ఆ ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు ప్రాణాలు ఎక్కడికి పోవు అనే భరోసా కలుగుతుంది. అది ఇచ్చింది బాలయ్యే. ప్రపంచంలో అత్యంత ఆధునికమైన సదుపాయాల్ని తెచ్చి నిరుపేదల ప్రాణాన్ని కాపాడుతున్న వైనం వింటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అన్స్టాపబుల్ షో ద్వారా బాలయ్యలోని మరో కోణం బయటకు వచ్చింది. బాలయ్యలోని బోలాదనం సరదా ఏమిటో తెలిసొచ్చింది. ఈ షో తర్వాత తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఎందుకో కథల ఎంపికల్లోనూ బాలయ్య తీరు మారింది, వేగం పెరిగింది. ఈ మధ్య కాలంలో ఫ్లాప్ లేకుండా నాన్ స్టాప్ గా హిట్లు కొడుతున్న హీరో కూడా బాలయ్యే. ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాల్ని పట్టాలెక్కించారు. గోపీచంద్ మలినేని, కొరటాల శివ 2 సినిమాలు ఏకతాటిగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇవన్నీ 66 ఏళ్ల బాలయ్య చేస్తున్న మ్యాజిక్లు. బాలయ్యకు వయసు కేవలం అంకె మాత్రమే. మనసు ఎప్పుడూ నిత్య పరవళ్లు తొక్కుతూనే ఉంటుంది. ఈ జోరు ఇలానే కొనసాగాలి. నటుడిగా, నేతగా, దాతగా ప్రజలకు, ప్రేక్షకులకు ఇంకా సేవలు చేయాలి. ఇది ఆయన అభిమానుల ఆశ, ఆకాంక్ష.